ఫార్ములాస్ ట్యాబ్ కింద ఉన్న డిఫైన్డ్ నేమ్స్, ఫార్ములా ఆడిటింగ్, ఈ గ్రూప్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. నేమ్ మేనేజర్ అని ఉంది. మరి నేమ్ మేనేజర్ దేనికంటే మామూలుగా ప్రతి సెల్కి కూడా ఒక నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం F11 అనే సెల్లో ఉన్నాం. ఇక్కడ నేమ్ బాక్స్లో అది కనిపిస్తుంది. అలా కాకుండా కలెక్షన్ ఆఫ్ సెల్స్ని ఒక నేమ్ తోటి మనం సెట్ చేయొచ్చు. వాటిని మేనేజ్ చేసేదానికి ఇక్కడ నేమ్ మేనేజర్ అని ఉంది. ఆల్రెడీ ఏదో ఒక నేమ్ ఉంది, దాన్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు న్యూ అని ఇస్తాం. న్యూ, ఇప్పుడు నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే టోటల్ అని ఇస్తున్నాను. ఇక్కడ రిఫర్స్ టు, ఆ టోటల్ అనేది దేనికి రిఫరెన్స్ ఇస్తుంది అనేది మనం ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను. మరి ఈ టోటల్స్ అన్నిటికీ కలిపి ఒకే నేమ్ ఇచ్చాను, టోటల్ అనేది. ఓకే, దీన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఇట్లా ఎన్ని నేమ్స్ కావాల్సింటే అన్ని నేమ్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. చూడండి, నేమ్ బాక్స్లో టోటల్ అనేది ఉంది. ఇది క్లిక్ చేయగానే ఈ టోటల్ ఏరియా మొత్తం సెలెక్ట్ అవుతుంది. మరి ఇదే ఇక్కడ డిఫైన్ నేమ్స్ కింద కూడా ఉంది. డిఫైన్ నేమ్ అంటే నేమ్ ఇచ్చి మళ్ళీ రెఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి అప్లై నేమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యావరేజ్ అనేది టోటల్ మీద ఆధారపడి ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ యావరేజ్ G2/4, అట్లానే G3/4 అట్లా ఉంది. మరి ఇక్కడ G2 G3 అని ఇవ్వకుండా టోటల్/4 అని ఇచ్చే విధంగా మనం సెట్ చేయొచ్చు. అదే అప్లై నేమ్స్. ఓకే, టోటల్. ఇప్పుడు చూడండి, ఎక్కడ క్లిక్ చేసినా కానీ G2 G3 అని లేకుండా ప్రతిదానికి టోటల్/4 అని ఉంది. టోటల్ అంటే దీనికి మొత్తం కలిపి ఒక నేమ్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా అది ఐడెంటిఫై చేసి యావరేజ్ని, కరెస్పాండింగ్ యావరేజ్ని ఇక్కడ క్యాల్కులేట్ చేయడం జరిగింది. ఆ విధంగా నేమ్స్ని అప్లై చేయొచ్చు. మరి పేస్ట్ నేమ్స్ అంటే ఆ నేమ్ని పేస్ట్ చేస్తుంది. చూడండి, ఈక్వల్ టు టోటల్ అనేది, బట్ అది ఒక వాల్యూ కాదు కాబట్టి ఇట్లా ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ యూజ్ ఇన్ ఫార్ములా, ఫార్ములాలో ఇవ్వమని. ఓకే, ఫార్ములాలో అదే పేస్ట్ లాగానే వస్తుంది. నెక్స్ట్ క్రియేట్ ఫ్రమ్ సెలక్షన్, నేమ్స్ని మనం సెలెక్ట్ చేసిన ఏరియాని బట్టి క్రియేట్ చేయడం. సో ఇప్పుడు మొత్తం ఇదంతా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు క్రియేట్ ఫ్రమ్ సెలక్షన్. మరి ఈ నేమ్స్ వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ రావాలి. టాప్ రో అంటే వీటిని యూజ్ చేసుకుని నేమ్స్ క్రియేట్ చేయమని. అంటే SNO, S నేమ్ అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ దాని కింద ఉండే డేటాని తీసుకొని క్రియేట్ అవుతుంది. కాబట్టి రైట్ కాలం అనేది, రైట్ సైడ్ కాలం ఏం లేదు, టాప్ రోలో ఉన్న లేబుల్స్ని తీసుకొని నేమ్స్ క్రియేట్ చేయమని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి, అన్ని నేమ్స్ కూడా వచ్చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ S నేమ్ సెలెక్ట్ చేస్తే ఇది మొత్తం వచ్చింది. నెక్స్ట్ ట్రేస్ ప్రెసిడెంట్స్ అండ్ డిపెండెంట్స్. ఈ యొక్క ఫార్ములా బేస్డ్ సెల్స్ ఉన్నప్పుడు ఏది దేని మీద ఆధారపడుతుంది అనేది ఇక్కడ ప్రెసిడెంట్స్, డిపెండెంట్స్ ద్వారా తీసుకోవచ్చు. చూడండి, ప్రెసిడెంట్స్ అంటే టోటల్ అనేది వీటి మీద ఉంది అనేది యారో మార్క్ ద్వారా చూపిస్తుంది. అదే టోటల్ మీద ఏది ఆధారపడి ఉంది అనేది డిపెండెంట్స్, యావరేజ్ ఆధారపడి ఉంది కాబట్టి ఇది డిపెండెంట్గా ఇక్కడ ఈ విధంగా చూపించడం జరిగింది. సో రిమూవ్ యారోస్ మొత్తం రిమూవ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ షో ఫార్ములాస్ అంటే డైరెక్ట్ వాల్యూ కాకుండా ఫార్ములా చూపిస్తున్నది. చూడండి, అన్నిటికీ షో ఫార్ములాస్. అట్లానే మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే వాల్యూస్ని షో చేయడం జరిగింది. నెక్స్ట్ ఎర్రర్ చెకింగ్, ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈక్వల్ టు 45 × hello అని ఇస్తాను. సో
అది యాక్చువల్గా ఎర్రర్ 45 ఇంటూ హలో అనేది రాంగ్ ఎక్స్ప్రెషన్. సో పారామీటర్స్ కరెక్ట్గా లేవు. ఇప్పుడు ఎర్రర్ చెకింగ్ అని ఇచ్చి నెక్స్ట్, ఇంకా చాలా ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ అంతా కూడా ట్రేస్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ దగ్గరికి మనం లొకేట్ చేయగలిగాం. ఓకే, తర్వాత ఎవాల్యుయేట్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవాల్యుయేట్ ఫార్ములా, ఆ ఫార్ములా ఉన్న దగ్గర ఇట్లా కర్సర్ పెట్టాను. టోటల్ 268 ఎలా వచ్చింది అనేది ఇక్కడ ఎవాల్యుయేషన్లో మనం చూడొచ్చు. స్టెప్ ఇన్ ఏంటి, C4 ఎంత 67 ఉంది. నెక్స్ట్ స్టెప్ ఇన్ ఎవాల్యుయేట్ 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 అంటే ఆ యొక్క ఫార్ములా ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎవాల్యుయేట్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, యావరేజ్. ఓకే, ఎవాల్యుయేట్. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ మనకి ఆ ఫార్ములా యొక్క వాల్యూస్ రీప్లేస్మెంట్ని బట్టి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వాచ్ విండో అని ఉంది. ఏదైనా మనం వాచ్ చేయాలి ఒక వాల్యూని అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వాచ్ చేయాలి, యాడ్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సెల్ వాల్యూ ప్రస్తుతం ఎంత ఉంది, ఇది దేని మీద డిపెండ్ అయింది, ఇదంతా కూడా రావడం జరిగింది. మరి ఈ విండోలో మనం ఏ షీట్లో అంటే ఈ యొక్క టోటల్ ఎలా మారుతుంది వీటిని బట్టి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 50 ఇచ్చాను. చూడండి, ఇక్కడ 50 ఇస్తే దాని యొక్క రిజల్ట్ ఇక్కడ మనకి వాచ్ విండోలో చూపిస్తూ ఉంది. ఎలా అది క్యాల్కులేట్ అయింది, ఎంత రిజల్ట్ వచ్చిందని. అంటే మీరు ఈ ఏరియాలో లేకపోయినా కానీ వేరే ఏరియాలో నుంచి ఈ వాల్యూస్ ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటే అప్పుడు మీరు వాచ్ విండోలో చూడొచ్చు. ఆ విధంగా ఎన్ని వాచ్లైనా సరే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఓకే.